మీ ఆలోచన ఏంది? కాబట్టి మంచిగా జరిగేటువంటి కార్యక్రమాన్ని, రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాన్ని, ఒక ధార్మిక కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తిరిగాల మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరు కటౌట్ పెట్టుకుని వద్దన్నారా? ప్రక్షిత కార్యక్రమంలో బీఆర్ఎస్ తిరుగుతున్నారు, కాంగ్రెస్ తిరుగుతున్నారు, కమ్యూనిస్టులు కూడా తిరుగుతున్నారు. ఏమైనా ఆపిరా ఎవరైనా? ఇవాళ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు పిలిచిరు కదా ప్రాంత పరిచయ కార్యక్రమానికి. ఎందుకు పోలే? పిలువ కూడా పిలవలేదంటారు. పిలిచి ఎందుకు పోతలేరు? ప్రధానమంత్రి గారు ఒక గౌరవ ప్రధానమంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు, పోతున్నారు. తప్పేంది అలా? మీరు కూల్చేటోళ్ళు, మేము నిర్మించేటోళ్ళం. అది గుర్తుంచుకోండి. మీరు కూల్చేటోళ్ళు, మేము నిర్మించేటోళ్ళం. కాబట్టి కేసీఆర్ చెప్తున్న మళ్ళా అసలు మీ అయ్యగా భద్రాద్రి రామాలయానికి తలంరావుడు తీసుకోపోలేని స్థితిలో ఉన్నాడు. అసలు దానికి సమాధానం చెప్పు. వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తాడు, 100-500 కోట్లు ఇస్తాడు, ఏడవేండు. కొండగట్టును అభివృద్ధి చేస్తానని పైసలు ఇస్తాడు, ఏడవేండు. ధర్మవరికి పైసలు ఇస్తాడు, ఏడవేండు. మీరు ఇచ్చేది కాక వేములవాడ దేవస్థానానికి సంబంధించి 5 కోట్ల రూపాయలను వాళ్ళు వేరే ప్రాంతం తరలించే ప్రయత్నం చేస్తాం. మేము అడ్డుకుంటూ ఆగింది అది. మీకు హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు లేదు. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు యాగాలు చేసేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు. దీన్ని తెలంగాణ సమాజం గుర్తించింది, అందరు గుర్తించారు. బయటికి వస్తేనే పడుచుకోవాలి, లోపల ఉండి పడుచుకోండి. కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు. ఎలా చెప్పు. కేసీఆర్ జనం మర్చిపోయారు. బయట తిరిగితే ఎన్ని గెలిచినాయి? కేసీఆర్ బయట ఉన్న లోపల కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది. వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ అనే పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీ అన్నారు, ముంబైలో పోటీ చేస్తామన్నారు. అసలు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇప్పటి స్పష్టత లేదు వాళ్ళకి. ఇది విక్తం, అది విక్తం, ఇది ఓడుస్తాం, అది ఓడుస్తాం అన్నారు. మేమే కీలక పాత్ర పోషిస్తాం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి. ఇక్కడనే క్యాండిడేట్ గతి లేరు. మీ బీఆర్ఎస్ పార్టీలే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏడవైనా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని శిరస వహిస్తాం వెళ్ళం కూడా, ప్రజాస్వామ్య వల్ల మేము. బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. ఇదే అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది అలా. బట్ పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్కకు పెట్టండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇవాళ మనకు నిధులు వస్తాయి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది. ఇట్లా ఆలోచించాలని చెప్పి కోరుతాను నేను. బీఆర్ఎస్ లేనేలేదే, బీఆర్ఎస్ ఏడు చెప్పరాదు. ఇప్పుడు బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? 17 మంది పేర్లను 24 hours అనౌన్స్ చేయమని చెప్పండి. మా దాంట్లో పోటీ ఉంది, వాళ్ళ పోటీ లేదు. ఎంపీ ఎన్నికలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు.
ఆల్రెడీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పింది నేను, చాలా మందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం. ఏదైనా చేస్తాడు, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. అది చేసి చేస్తాడు, మళ్ళీ బీజేపీ నూకే ప్రయత్నం చేస్తాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకు మీరు ఫస్ట్ కేసీఆర్ సంగతి చూడరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీజేపీ ఎక్కడ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కలిసి పోటీ చేస్తాం. ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్ లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు. ఫస్ట్ మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, ఉన్న అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయనతో బొందబెట్టాలి ఫస్ట్. ఎందుకంటే ప్రజలను రాసి రంపాన పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజల బతుకులు సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ముఖ్యంగా. ఫస్ట్ వాళ్ళ సంగతి చూద్దాం. మీరు మేము కలిసి అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, ఒకటి ప్రజలు అంతలేరు, మర్చిపోయారు. ఒకప్పుడు నమ్మిరు, మీరు చెప్తే నమ్మిరు. ఇప్పుడు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకోరి. తెరవనికి ఏం జరుగుతుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరీక్ష చేసుకోండి ఫస్ట్. అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి, మీకు తెలుస్తలేవు. మీరు అదే గుడ్డి ఆలోచన ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది చెప్పుకుంటేనే టైం పాస్ చేసే ప్రజలు దాన్ని ఎవరు నమ్మరు. హాస్పిటల్ ఎన్నికలు ఎవరు నమ్మరు. కొంత నమ్మించారు, దాన్ని సక్సెస్ అయ్యారు నమ్మించడం వాళ్ళు, మోసం చేయడంలో. ఇప్పుడు నమ్మరు, ప్రజలు నమ్మరు. ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎక్కువ నిధులు తెచ్చుకోవాలి. ఎక్కువ నిధులు రావాలంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇలా బీజేపీ ఎంపీలను గెలిపించాలి. బీజేపీ ఎంపీలను గెలిస్తే బీజేపీ ఎంపీలు కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొస్తారు. అయిపోయింది, ఎన్నికల వాతావరణం అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు. అప్పుల పాలైంది తెలంగాణ రాష్ట్రం, అప్పులు తీసుకోవాలి, సంక్షేమ పథకాలు అమలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా ఇక్కడ బీజేపీ రావాలి, ఎంపీలు గెలవాలి. ఇప్పుడు ఎక్కడ చేసేస్తారు పైసలు? వాళ్ళ రైతు బంధు మీరేమన్నారు?